Hi, I am Kartikeya. Welcome to our channel Kartikeya Soft. హాయ్ అండి. సో ఇది వచ్చి మనకి న్యూ అజూర్ అండ్ డెవాప్స్ బ్యాచ్ అప్డేట్ అండి. మనకి ఒక బ్యాచ్ అని 26 సెప్టెంబర్ 9:30 PM ISTకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాచ్ కనుక మీరు చూసినట్లయితే ఇది మనకి 2.5 months కోర్స్ ఉంటుంది. కోర్స్ ఫీ 12K ఉంటుంది. కానీ ఈ యొక్క బ్యాచ్‌లో మీరు అజూరు చూస్తారు. దాంతో పాటుగా డెవాప్స్ ఈ యొక్క పైప్‌లైన్స్ కాన్ఫిగరేషన్స్ ఇవి కూడా మనం ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. సో అండ్ మీరు కనుక ఈ యొక్క బ్యాచ్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మీటింగ్ లింక్ అనమాట. ఈ యొక్క లింక్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా ఈ యొక్క మీటింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఇది వెబ్‌సైట్ లింక్. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ కూడా యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా మీటింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఎనీవే మీకు ప్రతి క్లాస్ ఎలాగో రికార్డింగ్ అయితే షేర్ అవుతుంది. బట్ మనం ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క మీటింగ్ ఏ విధంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెబ్‌సైట్ నుంచి కనుక చూసారనుకోండి, ఈ వెబ్‌సైట్ లింక్ మీరు డైరెక్ట్‌గా ఒకసారి వెబ్‌సైట్‌కి ఎంటర్ అయినప్పుడు ఇది డైరెక్ట్ లింక్ అండి. ఈ లింక్ యూజ్ చేసి డైరెక్ట్‌గా అయితే జాయిన్ అయిపోవచ్చు. ఈ లింక్ ఎలాగో నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదనుకుంటే వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్‌గా రావచ్చనమాట. www.kartikeyasoft.com మీకొచ్చినప్పుడు మీరిక్కడ చూసారనుకోండి మీకు ఈ విధంగా ఉంటుంది. అజూర్ డెవాప్స్ రియల్ టైమ్ ట్రైనింగ్. ఇక్కడ మీకు అప్‌కమింగ్ క్లాసెస్ దగ్గర విజిబిలిటీ ఉంది కదా! మీరిక్కడ క్లిక్ చేశారనుకోండి మీకు ఈ విధంగా విజిబిలిటీ అయితే వస్తుంది. మీరిక్కడ జస్ట్ జాయిన్ క్లాస్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క మీటింగ్‌కి ఆటోమేటిక్‌గా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ మీటింగ్ మీరు ఇనీషియల్‌గా ఎటువంటి పేమెంట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. మీరు 26 అండ్ 27 సెప్టెంబర్స్ వచ్చి మీరు ఈ యొక్క బ్యాచ్‌ని డైరెక్ట్‌గా ఈ యొక్క జాయిన్ క్లాస్ లింక్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అజూర్ అడ్మినిస్ట్రేషన్ మీద ఏమైనా క్లారిటీ కావాలనుకున్నా, లేదంటే ఒక అజూర్ విత్ డెవాప్స్ మీకు ఈ కామన్‌గా ఉన్నటువంటి ఈ యొక్క అజూరు అండ్ డెవాప్స్ ఈ 2 థింగ్స్ మనం ఇక్కడ ఏ విధంగా నేర్చుకుంటాము? అసలు డెవాప్స్ అంటే ఏంటి? అజూర్‌తో ఏ విధంగా సింక్ అప్ అవుతుంది? సో అజూర్‌లో ఏ కాన్సెప్ట్స్ చూస్తాము? సో దీని మీద మీకు ఒక ఐడియా కావాలనుకున్నా సరే, ఈ యొక్క అజూర్ డెవాప్స్ మీద మీరు ఒక బ్యాచ్ అనేది స్టార్టింగ్ ఈ యొక్క మనకి స్టార్టింగ్ డేస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక ఫ్రీ సెషన్స్ అనేది అటెండ్ అవ్వచ్చు. బట్ ఎనీవే మనం ఇప్పుడు కోర్స్ కంటెంట్‌కి వద్దాం. అసలు మనకి ఏం కవర్ అవుతుంది అనేది చూద్దామండి. మీరు గనుక ఇక్కడ ఈ యొక్క అజూర్ కోర్స్ కంటెంట్ గనుక చూస్తే మనకి ఇది చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఫస్ట్ వచ్చి ఒక ఫిజికల్ డేటా సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం అనేది జరుగుతుంది. మనకి సర్వర్స్, నెట్వర్క్ అండ్ ఫైర్ వాల్స్, స్విచెస్ ఏ విధంగా ఇంటిగ్రేట్ అంటే ఏ విధంగా ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. మనకి ఏ విధంగా ఈ యొక్క ఒక ఆర్గనైజేషన్ ఒక డేటా సెంటర్ యొక్క వర్క్ ఫ్లో ఉంటుంది. అనేది మనం చూసిన తరువాత నెక్స్ట్ వచ్చి మనం ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్‌లోకి ఎంటర్ అవుతాం అనమాట. డేటా సెంటర్ అలాగే క్లౌడ్ టెక్నాలజీ ఇవన్నీ మీకు ఐడియా వచ్చిన తర్వాత ఫస్ట్ సర్టిఫికేషన్ మాట్లాడతాము. ఇక మనం బేసిక్‌గా వచ్చేపాటికి 104, 204 అంటే బేసిక్‌గా డెవలపర్ అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి అడ్మినిస్ట్రేషన్. మనకి అడ్మినిస్ట్రేషన్ ఈ 2 కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ గురించి ఇక్కడ మనం క్లియర్‌గా మాట్లాడడం జరుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి మనం అజూర్ కోర్స్ కంటెంట్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది ఉంటుందన్నమాట. ఇక కోర్స్ కంటెంట్‌లో మీరు చూసినప్పుడు రీజియన్ గ్రూప్స్ గాని, నెక్స్ట్ వచ్చేపాటికి మీరు టెనెంట్ అంటే ఏంటి? దాని యొక్క హైరార్కీ ఎలా ఉంటుంది? సో నెక్స్ట్ వచ్చేప్పటికి అజూర్ రిసోర్సెస్ మనం ఏ విధంగా కాల్ చేయవచ్చు? నెక్స్ట్ వచ్చేప్పటికి అజూర్ కాంపోనెంట్స్ ఏముంటాయి? అండ్ నెట్వర్కింగ్ ఇన్ఫ్రా ఎలా ఉంటుంది? అండ్ ఇంప్లిమెంటేషన్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఓకే. అజూర్ ఫైర్వాల్స్ గాని, నాట్ గేట్‌వే గాని, లోడ్ బాలన్సర్స్ గాని, ఆటో స్కేలింగ్ ఇవన్నీ కూడా మనం క్లౌడ్ ఫీచర్స్ అన్ని ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. దీనితో పాటుగా మనం ఎనీవే ఇక్కడ ఏడీ చూస్తాము, యాక్టివ్ డైరెక్టరీ చూస్తాము. సో ఏడీ చూస్తాము. అదే విధంగా మనకి డీఎన్ఎస్ ఈ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఇవి కూడా ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. ఈ బ్యాకప్ ఈ ఫీచర్స్‌తో పాటు మనం డెవాప్స్ కూడా చూడడం అనేది జరుగుతుందండి. మనకి ఇక్కడ వచ్చి అజూర్ పోర్టల్ ఉంటుందన్నమాట. డెవాప్స్ పోర్టల్ మనకి సెపరేట్‌గా ఉంటుంది. ఆ పోర్టల్ నుంచి మీరు ఈ పైప్‌లైన్స్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయవచ్చు. అందుకే మనం సమ్‌వాట్ హ్యాండ్స్ ఆన్ అనేది చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ డెవాప్స్ పైప్‌లైన్స్ అనేవి. సో ఈ కాంపోనెంట్స్ మనం కంప్లీట్‌గా చూస్తాము. అదేవిధంగా ఎస్‌క్యూఎల్ గాని, కంటైనరైజేషన్ ఎలా ఉంటుంది? ఏకేఎస్ ఎలా ఉంటుంది? అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ ఎలా ఉంటుంది? మాట్లాడతాము. మానిటరింగ్ మాట్లాడతాము. అదేవిధంగా యాప్ సర్వీసెస్ మనకి డెవలప్‌మెంట్‌లో మనం మోస్ట్‌లీ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట యాప్ సర్వీసెస్. మీరు మోస్ట్‌లీ సర్వర్‌లెస్ కింద మీకు అది వర్కౌట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ప్యాకర్ మాట్లాడతాము. ఏఆర్ఎం టెంప్లేట్స్, టెరాఫార్మ్ ఇలా మనం ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇక్కడ అజూర్‌లో మనం ఇక్కడ మనం ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనం క్లియర్‌గా చూడడం అనేది జరుగుతుంది. సో ఎనీవే ఒకసారి మీకు ఈ కాన్సెప్ట్స్ మొత్తం మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నేర్చుకున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్‌తో మీరు ఏ విధంగా సీవీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూ ట్రై చేస్తే మీరు ఇంటర్వ్యూలో ఏ విధంగా ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ వాటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. దానిపై మీకు గైడెన్స్ కూడా ఉంటుంది. ఈ యొక్క కంప్లీట్ అజూర్ విత్ డెవాప్స్ కోర్స్ ట్రైనింగ్‌లో. ఓకే. మీరు గనక ఈ యొక్క మీటింగ్ గనక జాయిన్ అవ్వాలనుకుంటే ఎనీవే నేను చెప్పినట్టు మీరు 2 వేస్‌లో లాగిన్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి వచ్చి వెబ్‌సైట్ నుంచి అప్‌కమింగ్ క్లాసెస్‌లో మీకు ఏదైతే లేటెస్ట్ మీకు అప్‌డేట్ అయినటువంటి యొక్క అజూర్ రియల్ టైమ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా ఒక క్లాస్ జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే ఇది లింక్ అన్నమాట మీటింగ్ లింక్. ఈ లింక్ నేను డైరెక్ట్‌గా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను.
మీరు జస్ట్ 1 క్లిక్‌తో మీరు ఆటోమేటిక్‌గా ఈ యొక్క మీటింగ్‌లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే. మీకు స్టార్టింగ్ డేస్ ఎలాగో మీకు క్లాసెస్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. మీరు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన నెసెసిటీ లేదు కాబట్టి, మీకు ఇన్ కేస్ ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా, ఈ యొక్క డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, అజూర్‌లో గాని, అజూర్ అడ్మినిస్ట్రేషన్‌లో గాని, లేదంటే అజూర్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఒక డెవాప్స్ ఎలా ఉంటుంది, పోర్టల్ ఎలా ఉంటుంది, మీరు ఏ లెవెల్‌లో చూడాల్సి ఉంటుంది, ఇటువంటి కాన్సెప్ట్స్ మీద మీకేమైనా క్లారిటీ కావాలనుకున్నా సరే, మీరు ఒక బ్యాచ్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఎనీవే ఇదొచ్చి మనకు 9:30 PM ఐఎస్టీకి అయితే ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ టైంలో. ఓకే. విల్ మీట్ ఆన్ లైక్ 26 సెప్టెంబర్ మండే ఈవినింగ్. ఓకే. థాంక్స్ అండి. బై. బై ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ నౌ. మీరు ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా కార్తికేయ సాఫ్ట్ ఏమైనా కోర్సెస్ కంటిన్యూ చేయాలనుకుంటే, మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ టాబ్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ రిజిస్టర్ అనేది అవ్వచ్చు.